హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ టెక్స్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వచ్చేసి ఎస్ఎల్వి ఇండియా కంపెనీ నుంచి 2 బెస్ట్ క్లాస్ డి యాంప్లిఫైర్స్ అయితే మీకోసం అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ వీడియోలో వచ్చేసి వీటి యొక్క ప్రైస్తో పాటు అండ్ ముఖ్యంగా వచ్చేసి బ్రిడ్జ్ మోడ్ అనమాట. బ్రిడ్జ్ మోడ్లో ఏ విధంగా అయితే మనము కనెక్షన్స్ ఇవ్వాలి అవగానే అయితే నేను టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట ఇవాళ వీడియోలో వచ్చేసి. అండ్ 8 హోమ్స్లో అండ్ 4 హోమ్స్లో 2 హోమ్స్లో ఎంత మనకి వాట్స్ అనేది అవుట్పుట్ వస్తుంది పర్ ఛానల్ అనేది అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి 2 ఛానల్ అయితే ఉంటుంది అనమాట ఒక యాంప్లిఫైర్. అది మోడల్ వచ్చేసి D30 ఎస్ఎల్వి ఇండియా D30 యాంప్లిఫైర్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి D60, ఇది వచ్చేసి మనకి 4 ఛానల్స్ యాంప్లిఫైర్ అనమాట. 4 ఛానల్స్ ఉంటాయి, దీనికంతా సపరేట్ అయితే ఉంటుంది అనమాట. మనము ఈ 2 యాంప్లిఫైర్స్ వచ్చేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయొద్దండి. ముఖ్యంగా వచ్చే బ్రిడ్జ్ మోడ్ గురించి చెప్పేటప్పుడు అయితే అస్సలు అయితే స్కిప్ చేయొద్దండి. ఇంకా అదే వచ్చేసి మెయిన్ పార్ట్ అనమాట. ఈ వీడియోలో వచ్చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎస్ఎల్వి ఇండియాకి సంబంధించిన ఇంకా వేరే యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, ఎక్స్ సిరీస్ కానీ వైట్ సిరీస్ కానీ బ్లాక్ సిరీస్ కానీ ఇటువంటివి డెఫినెట్గా అయితే ఆ ఒక మోడల్ నాకైతే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కనుక మాట్లాడుకున్నట్లయితే D30 గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మనకి 2 ఛానల్ యాంప్లిఫైర్ అనమాట. స్టీరియో ఛానల్స్ అయితే ఉంటాయి. మనకి జాక్ ఇన్పుట్స్ అయితే అసలు ఏమి ఉండవు అనమాట. ఓకేనా, ఈ యాంప్లిఫైర్ అనేది ఎలా ఉంటాయంటే మనకి CD ప్లేయర్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అనమాట. మనకి స్లిమ్గా అయితే ఉంటాయి. దాని సైజ్ వచ్చి చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. CD ప్లేయర్స్ ఏ సైజులో ఉంటుందో అదే సైజులో అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి క్లాస్ డి యాంప్లిఫైర్స్. దీంట్లో మనకి ట్రాన్స్ఫార్మర్స్ అటువంటివి అయితే ఏఎంఐసి యూజ్ అయితే చేయరనమాట. ఫుల్ ప్రొటెక్షన్ అయితే వస్తాయన్నమాట. అండ్ డస్ట్ ప్రూఫ్గానే అయితే ఉంది అని అయితే చెప్పారనమాట వాళ్ళు వచ్చేసి. తప్పకుండా అయితే వీటి యాంప్లిఫైర్ పైన మనకి ఎన్ని బేసెస్ వేసుకోవచ్చు అండ్ అలాగే ఎన్ని టాప్స్ వేసుకోవచ్చు ఫర్దర్గా ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి D30 గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ప్యానల్లో మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వచ్చే ఫ్రంట్ ప్యానల్లో మనం చూసినట్లయితే ఓకేనా, ఫస్ట్ ఛానల్ 1 ఛానల్ 2కి అయితే మనకి లైట్ ఇండికేషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, లైట్ ఇండికేషన్ మనకి అవుట్పుట్ అనేది ఎంత లెవెల్ వెళ్తుందో మనమైతే దాంట్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి 2 ఛానల్స్కి మనకి వాల్యూమ్ నాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, వాల్యూమ్ మనకి పెంచుకునేకి తగ్గించుకునేకి అయితే మనకి వాల్యూమ్ నాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ వచ్చేసి అవి వచ్చి చాలా అయితే చిన్నగా అయితే ఉంటాయి. ఓకేనా, నార్మల్ యాంప్లిఫైర్స్ కన్నా ఇవి అయితే చాలా చిన్నగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోటి దీంట్లో వచ్చేసి ఓకేనా, దీంట్లో వచ్చేసి బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి చిన్న డిస్ప్లే అనేది అయితే ఇస్తారనమాట. ఈ డిస్ప్లే ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనము ఏ మోడ్లో పెట్టి వాడుతున్నాం యాంప్లిఫైర్ అనేది అయితే మనకి దీంట్లో డీటెయిల్గా అయితే తెలుస్తుంది. బ్రిడ్జా, స్టీరియోలో లేదంటే ప్యారల్ మోడ్లో వాడుతున్నామా అనేది తెలుస్తుంది. అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాంప్లిఫైర్ అనేది టెంపరేచర్, ఓకేనా, ఎంత టెంపరేచర్ ఉందో కానీ మనకి ఈ డిస్ప్లేలో అయితే మనకి మెన్షన్ అయితే అవుతుంది అనమాట. ఇది ఒకటి బెస్ట్ థింగ్ ఈ యాంప్లిఫైర్లో. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకొచ్చేసి మనకి ఎస్ఎల్వి బ్రాండింగ్ అయితే ఉంటుంది అనమాట సైడ్కి. అండ్ D30 అనేది అయితే మోడల్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ పవర్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట ఆన్ అండ్ ఆఫ్కి. అంతే, ఇంకా ఫ్రంట్ ప్యానల్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా వచ్చి బ్యాక్ ప్యానల్ అయితే చూద్దాము. ఓకేనా, బ్యాక్ ప్యానల్లో కనుక చూసినట్లయితే మనకి ఫస్ట్ పవర్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. పవర్ సప్లై మనకి డెఫినెట్గా అయితే పవర్ సప్లై వచ్చేసి 230 240 పైన అయితే ఉండాలి దీనికైతే. ఓకేనా, మనకి ఎందుకంటే 14,000 పైన అయితే వాట్స్ అయితే యాంప్లిఫైర్ కాబట్టి డెఫినెట్ మీరు బెస్ట్ కరెంట్గా వోల్టేజ్గా మీరు కరెక్ట్గా ఇచ్చారనుకోండి, డెఫినెట్గా అయితే మీరు బెస్ట్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు యాంప్లిఫైర్స్ పైన. ఏదైనా కానివ్వచ్చు, ఇదే కాదు మనకి ఏదైనా కానివ్వచ్చు. అండ్ మనకి కూలింగ్ ఫ్యాన్స్ అయితే 5 అయితే ఇచ్చారనమాట. ఓకేనా, కూలింగ్ ఫ్యాన్స్ అయితే 5 అయితే ఇచ్చారు. అవి మినీ కూలింగ్ ఫ్యాన్స్ లాగా అయితే ఉంటాయి అన్నమాట. ఒక 1.5 ఇంచ్ ఆ విధంగా అయితే ఉంటాయి. ఓకేనా, మనకి ఛానల్ 1కి ఛానల్ 2కి XLR ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అవుట్పుట్స్ అయితే ఉంటాయి అనమాట. దీనికోటే ఉంటుంది XLR ఇన్పుట్స్ అవుట్పుట్స్. ఇంకొక యాంప్లిఫైర్స్కి అయితే ఉండవు. అదిగా నేను ఫర్దర్గా వీడియోలో అయితే చెప్తాను. అండ్ 2 ఛానల్స్కి మనకి స్పీకర్ కనెక్టర్స్ అయితే ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ ప్యానల్లో చూసినట్లయితే ఇంతేనమాట. ఇవి ఒకటే మనకి బ్యాక్ ప్యానల్ అయితే ఉండే టోటల్గా మనకి.
స్పీకర్స్ కానివ్వచ్చు అండ్ ఎక్స్ఎల్ఆర్స్ ఇన్పుట్స్ పవర్ కార్డ్ ఇవన్నీ అయితే మనకి బ్యాక్ పెనల్ అయితే ఇచ్చింటారు అండ్ క్లియర్గా అయితే రాసి ఉంటారు అనమాట అక్కడ. ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే దీని ఒక వాట్స్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 Ohmsలో ఎంత వాట్స్ వస్తుంది, మనకి 4 Ohmsలో కానివ్వచ్చు 2 Ohmsలో కానివ్వచ్చు. బ్రిడ్జ్ మోడ్లో 8 Ohmsలో ఎంత వస్తుంది, అలాగే 4 Ohmsలో ఎంత వస్తుంది నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా. ఇప్పుడు మనము వాట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ యాంప్లిఫైర్ పైన 8 Ohms పైన ఓకేనా పర్ ఛానల్కి మనకి 3000 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. పర్ ఛానల్ పైన మనకి 3000 అవుట్పుట్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి 2 ఛానల్స్ కలిపి 6000 వాట్స్ అవుట్పుట్ వస్తుంది. అది 8 Ohms పైన అనమాట. ఇది వచ్చేసి మనకి పర్ ఛానల్కి కనుక చూసుకున్నట్లయితే మనకి 900 వాట్స్ టాప్ గన ఉన్నట్లయితే 8 Ohmsది మనకి ఎంత లేదనుకున్నా పర్ ఛానల్కి 3 అయితే వేసుకోవచ్చు. అలాగే మనకి 1200 వాట్స్ టాప్ గిన ఉందనుకోండి, మనం పర్ ఛానల్కి 2 అయితే వేసుకోవచ్చు అనమాట. 8 Ohmsలో మనకి టోటల్గా ఈ యాంప్లిఫైర్ పైన వచ్చేసి మనము 4 టాప్స్ అయితే వేసుకోవచ్చు 8 Ohms పైన. ఓకే. అదే మనం బేసెస్ గినగా చూసినట్లయితే మనకి డ్యూల్ బేసెస్ మనకి 2400 వాట్స్ ఉంటాయి కదా, అంటే 1200 డ్యూల్ బేసెస్ వచ్చేసి మనము ఈ యాంప్లిఫైర్ కనుక చూసినట్లయితే 8 Ohms పైన మనకి ఎంత లేదనుకున్నా 2 అయితే వేసుకోవచ్చు అనమాట డ్యూల్ బేసెస్ వచ్చేసి. ఓకేనా. 8 Ohms పైన అయితే ఇవైతే వేసుకోవచ్చు. 2 డ్యూల్ బేసెస్ అయితే వేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక 900 వాట్స్ టాప్ గన్ ఉన్నట్లయితే మీరు 6 వేసుకోవచ్చు. 1200 వాట్స్ అయితే 4 అయితే వేసుకోవచ్చు అనమాట 8 Ohms పైన. ఓకేనా. ఇప్పుడు మనము 4 Ohms పైన కనుక చూసినట్లయితే 4 Ohms పైన పర్ ఛానల్ మనకి 5100 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. 5000 మనకి 100 వాట్స్ అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే 21 ఇంచెస్ మనకి డ్యూల్ బేసెస్ అయితే ఉంటాయి కదా, అంటే మన 2000 వాట్స్ ఉంటాయి కదా, అవైతే మనము డ్యూల్ బేసెస్ మనకి 4 Ohms పైననే ఎక్కువ ఉంటుంది అనమాట డ్యూల్ బేసెస్ వచ్చేసి. అవి కనుక మీరు 21 ఇంచెస్ కనుక చూసినట్లయితే ఈ యొక్క 4 Ohms పైన పర్ ఛానల్కి ఒకటైతే వేసుకోవచ్చు. అంటే మనకి 4000 ప్లస్ 4000 వాట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. 5000 ఉన్నా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమైతే ఉండదు. డెఫినెట్గా అయితే అలాగనైతే వేసుకోవచ్చు. 4 Ohms పైన కనుక మనము 21 ఇంచెస్వి 4000 వాట్స్వి మనము డ్యూల్ బేసెస్ అయితే 2 అయితే వేసుకోవచ్చు అనమాట. ఒక ఛానల్ పైన ఒకటి, ఇంకో ఛానల్ పైన అయితే ఒకటి. ఇంకా టాప్స్ కనుక చూసినట్లయితే మీరు మనకి 1000 వాట్స్ టాప్ వస్తుంది అనుకోండి, మనం ఎంత లేదనుకున్నా 5 టాప్స్ వేసుకోవచ్చు పర్ ఛానల్కి. ఓకేనా. 5 అంతరంగా అవసరం లేదు, కానీ మనము ఒక్కొక్క ఛానల్లో 4, ఒక ఛానల్లో 4 వేసుకుంటే మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. యాంప్లిఫైర్ని ఎక్కువ మనము హీట్ చేసే మనకి అవుట్పుట్ అనేది అంతగా అయితే రాదనమాట. ఓకేనా. ఇది ఒకటి మైండ్ అయితే గుర్తుపెట్టుకొని మనం లోడ్ అనేది అయితే వేయాలన్నమాట యాంప్లిఫైర్ పైన. ఓకేనా. టోటల్గా 8 టాప్స్ వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. 4 Ohms పైన వచ్చేసి 4 Ohms టాప్స్ ఉంటే టోటల్గా 8 అయితే వేసుకోవచ్చు. పర్ ఛానల్ 4 అయితే వేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. అండ్ 2 Ohms పైన కనుక బేసెస్ ఉన్నట్లయితే ఓకేనా పర్ ఛానల్కి వచ్చేసి మనకి 7140 వాట్స్ అయితే మనకి అవుట్పుట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా. 7040 అంటే మనకి 18 ఇంచెస్ డ్యూల్ బేసెస్ ఉంటాయి కదా, అంటే 1500 3000 వాట్స్ డ్యూల్ బేస్ గిన్ ఉన్నాయనుకోండి, మన 2 Ohms పైన మనకి బేసెస్ వచ్చేసి 4 అయితే వేసుకోవచ్చు. పర్ ఛానల్ వచ్చేసి 2 వేసుకోవచ్చు. పర్ ఛానల్ 2 అయితే వేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం టాప్స్ కనుక చూసినట్లయితే 1000 వాట్స్ టాప్స్ వచ్చేసి మనకి ఓకేనా మనకి దీంట్లో వచ్చేసి మనకి 1000 వాట్స్ టాప్స్ కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి పర్ ఛానల్ 7000 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. కానీ మనము 6000 వాట్స్ వరకే చూసుకుందాము. మనకు వచ్చే 1200 వాట్స్ టాప్ కనుక మీరు కనుక వేసారనుకోండి, ఒక ఛానల్ పైన మనకి 5 టాప్స్ వరకు అయితే వేసుకోవచ్చు. ఓకేనా. మనకి టోటల్గా 10 టాప్స్ వరకు అయితే మనకి వేసుకోవచ్చు అనమాట. నేను చెప్తుంటే 1200 వాట్స్ అనమాట. ఓకేనా. 900 వాట్స్ అయితే ఇంకా 2 అయితే ఎక్స్ట్రా అయితే పెంచుకోవచ్చు 2 Ohms పైన ఉంటేనే. ఓకేనా. 2 Ohms పైన ఉంటే మనకి పర్ ఛానల్కి మనము 5 అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ 4 Ohms పైన కనుక చూసినట్లయితే మనకి పర్ ఛానల్ వచ్చేసి 3 లేదా 4 అయితే వేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఓకేనా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ మోడ్ గురించి అయితే చెప్తాను అనమాట. బ్రిడ్జ్ మోడ్లో మనకి 8 Ohms పైన కనుక చూసినట్లయితే 10200 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట.
ఓకేనా. ఈ బ్రిడ్జ్ మోడ్ కనెక్షన్స్ ఏ విధంగా వేయాలో చెప్తా చూడండి. మనకి బ్యాక్ ప్యానల్ అయితే వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంటారు. ఛానల్ 1 నుంచి పాజిటివ్ తీసుకోండి, ఛానల్ 2 నుంచి నెగిటివ్ తీసుకోండి అని అయితే వాళ్ళు క్లియర్గా అయితే అక్కడ మనకి మెన్షన్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. అవి వచ్చేసి 8 ohms పైన 10,400 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. టోటల్గా 10,000 వాట్స్ అనుకోండి. 10,000 వాట్స్ అంటే మనకి 4,000 వాట్స్ మనకి 21 ఇంచెస్ ఉన్న డ్యూల్వి అట్లాంటివి మనకి 2 అయితే వేసుకోవచ్చు మనకి బ్రిడ్జ్ మోడ్లో కనుక చూసినట్లయితే. అదే 4 ohms పైన అనుకోండి, 4 ohms పైన మనకి 14,000 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. 14,000 వాట్స్ అంటే మనకి 3,000 వాట్స్ మనకి డ్యూల్ బేసెస్ కనుక ఉన్నాయనుకోండి, అవి వచ్చి మనము 6 వరకు అయితే వేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట దీనిపైన. ఓకేనా. మనకి 8 ohms పైన టాప్స్ కనుక ఉన్నాయనుకోండి, మనకి 900 వాట్స్ టాప్స్ వచ్చేసి 10 వరకు అయితే వేసుకోవచ్చు. నేను వచ్చేసి 8 వేయమని చెప్తాను. 10 వరకు అయితే వేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనకి 4 ohms పైన కనుక టాప్స్ కనుక ఉన్నట్లయితే మనము అప్రాక్స్గా ఇంత లేదంగా 12 పైన అయితే వేసుకోవచ్చు అనమాట టాప్స్. ఓకేనా. మీరు డెఫినెట్గా అయితే బెస్ట్ యాంప్లిఫైర్ మీరు తీసుకోవాలనుకుంటే దీని ప్రైజెంట్ డీటెయిల్స్ నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఓకేనా. వీడియో స్కిప్ చేయొద్దండి. ఓకేనా. ఇదనమాట D30కి సంబంధించిన మనకి యాంప్లిఫైర్ ఒక డీటెయిల్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 8 ohms పైన కానీ 4 ohms 2 ohmsకి అయితే మనకి సపరేట్ వాట్స్ అనేవి అయితే డివైడ్ అవుతాయి. అండ్ బ్రిడ్జ్ మోడ్లో కానీ అయితే 8 ohms డివైడ్ అవుతుంది, అలాగే మనకి 4 ohms పైన అయితే డివైడ్ అవుతుంది అనమాట. అంతే. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి D60 గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. D60లో ఇది కానీ మనకి సేమ్ అనమాట. సైజు అయితే ఎటువంటి మనకి చేంజ్ అయితే ఏముండదు. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 4 ఛానల్లో మనకి యాంప్లిఫైర్ అనమాట, క్లాస్ D యాంప్లిఫైర్. ఓకేనా. మనకి పర్ ఛానల్కి అంతా సపరేట్ స్పీకర్స్, ఎక్స్ఎల్ఆర్స్ అన్నీ సపరేట్ అయితే ఉంటాయి. ఫర్దర్గా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. దీని కానీ మనము ఫ్రంట్ ప్యానల్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ప్యానల్ చూసినట్టయితే మనకి 4 ఛానల్స్కి మనకి 4 LED ఇండికేషన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి 4 ఛానల్స్కి 4 వాల్యూమ్ నాబ్స్ ఉంటాయి. స్మాల్ ఒక డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. దాంట్లోనే టెంపరేచర్ చూసుకునేకి అండ్ మోడ్స్ చూసుకునేకి, అలాగే మనకి స్విచ్ వచ్చేసి మనకి ఉంటుంది అనమాట, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. అండ్ మనకి SLV లోగో ఉంటుంది. D60 అయితే ఉంటుంది, సేమ్ దాంట్లోకే ఉంటుంది అనమాట. ఓకేనా. సేమ్ దాంట్లోకే ఉంటుంది. D30 కానివచ్చు, 40 కానివచ్చు, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. ఏమంటే మనకి ఇది వచ్చేసి 4 ఛానల్ యాంప్లిఫైర్ అనమాట, క్లాస్ D యాంప్లిఫైర్. ఓకేనా. బెస్ట్ యాంప్లిఫైర్స్ మీరు తీసుకోవాలనుకునే బెస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఈ ప్రైస్లో వచ్చేసి నేను చెప్తాను. ప్రైస్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్లో. ఓకే. దీనికి సంబంధించిన మనకి అలాగే మనము బ్యాక్ ప్యానల్ కానీ అయితే చూద్దాము. బ్యాక్ ప్యానల్ అయితే ఏమేమి ఇచ్చారు. ఓకేనా. ఓకే. బ్యాక్ ప్యానల్ చూసినట్టయితే మీరు పవర్ కార్డ్ అయితే ఉందన్నమాట. పవర్ కార్డు మనకి సప్లై దీనికి కానీ మనకి ఎంత లేదంగా 240 పైన అయితే రావాలి సప్లై వచ్చేసి. అండ్ అలాగే మనకి ఫ్యాన్స్ 4 ఫ్యాన్స్ అయితే ఇచ్చారనమాట కూలింగ్కి. ఓకేనా. మనకి దీంట్లో కానీ మనకి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేయరు. ఓన్లీ కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్తోనే మనకి టోటల్ యాంప్లిఫైర్ అయితే బిల్డ్ అయ్యి అయితే ఉంటుంది అనమాట, క్లాస్ D యాంప్లిఫైర్స్ వచ్చేసి. అండ్ ఛానల్ 1 సపరేట్, ఛానల్ 2, ఛానల్ 3, ఛానల్ 4కి మనకి సపరేట్గా XLR ఇన్పుట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. దీంట్లో మనకి అవుట్పుట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా. ఈ యాంప్లిఫైర్ నుంచి వేరే యాంప్లిఫైర్ తీసుకునే మనకి అవుట్పుట్స్ అనేవి అయితే ఉండవు. ఓకేనా. అండ్ మనకి 4 ఛానల్స్కి మనకి 4 స్పీకర్ స్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా. 4 ఛానల్స్కి మనకి 4 స్పీకర్ స్లాట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. దీంట్లో కానీ మనకి బ్రిడ్జ్ మోడ్ అనేది ఎలా యూస్ చేయాలో అది కానీ అయితే నేను ఫర్దర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి D60 SLV ఇండియాది D60 క్లాస్ D యాంప్లిఫైర్ది మనకి 8 ohmsలో, 4 ohmsలో, 2 ohmsలో అండ్ అలాగే బ్రిడ్జ్ మోడ్లో 8 ohms, 4 ohmsలో మనకి ఎంత వాట్స్ అనేవి మనకి ఇస్తుంది అనేది నేను ఈ వీడియో అయితే చెప్తాను అనమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనము 8 ohms గురించి అయితే మాట్లాడుకుందాము. 8 ohmsలో మనకి పర్ ఛానల్కి వచ్చేసి 1600 వాట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా. 1600 వాట్స్ పర్ ఛానల్. అలాగా మనకి 4 ఛానల్స్కి 1600 మనకి అలాగ మనకి 4 ఛానల్స్కి డివైడ్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా. వీటిపైన ఏ వేసుకోవాలంటే మనకి ఇది వచ్చేసి పర్ ఛానల్కి 1600 వాట్స్ కదా. 1600 వాట్స్ అంటే మనకి 1500 సింగిల్ బేసెస్ అయితే వస్తాయి. ఓకేనా. మనకి ఆ కంపెనీ అనేది తీసుకోండి, సింగిల్ బేసెస్ అయితే 1500 వాట్స్ వస్తాయి. అవి ఈ ఒక యాంప్లిఫైర్ పైన సపరేట్ ఛానల్గా మనము 4 అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 4 మనకి సింగిల్ బేసెస్ 1500 వాట్స్వి 8 ohms కానీ ఉన్నట్లయితే
4 అయితే వేసుకోవచ్చు. అదే టాప్స్ కనుక చూసినట్లయితే మనకి 900 టాప్స్ అయితే వస్తాయి కదా, అంటే 400 స్పీకర్స్, అలాగే మన 80 వాట్ హెచ్ఎఫ్ ఉంటుంది కదా నార్మల్గా టాప్ అనేది. 1200 కాదు, 900 వాట్స్ ఉండే టాప్ వచ్చేసి పర్ ఛానల్కి 2 అయితే వేసుకోవచ్చు. ఓకేనా, ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ ఏమైతే ఉండదు అనమాట. అలాగే మనం 8 వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. పర్ ఛానల్కి 2, అలాగే మనకి 4 ఛానల్స్కి 8 అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, టాప్స్ అయితే 8 అయితే వేసుకోవచ్చు. బేసెస్ కనుక చూసినట్లయితే 1500 వాట్స్ కనుక ఉన్నట్లయితే 4 అయితే వేసుకోవచ్చు. పర్ ఛానల్కి ఒకటైతే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనము 4 ohms పైన ఎంత వాట్స్ ఇస్తుందో అది అయితే చూద్దాం. 4 ohms పైన కనుక చూసినట్లయితే పర్ ఛానల్కి 2600 వాట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, పర్ ఛానల్ వచ్చేసి 2600 వాట్స్. అలాగే మనకి 4 ఛానల్స్ అయితే డివైడ్ అయితే ఉంటుంది అనమాట. 2600, 2600, 2600, 2600 అలాగా మనకి 4 ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, పర్ ఛానల్కి 2600 వాట్స్ అయితే మనకైతే ఇస్తుంది అనమాట. ఛానల్ ఏకి, బికి, సి అండ్ డికి అనమాట. సపరేట్గా 2600 వాట్స్. వీటిపైన మనము ఏమి వేసుకోవచ్చు అంటే మనకి డ్యూల్ బేసెస్ అయితే వస్తాయి కదా, 1200 వాట్ 200 వాట్ డ్యూల్ బేసెస్ అయితే వస్తాయి. అవి అయితే మనకి 2400 వాట్స్ అయితే అవుతుంది అనమాట, ఒక డ్యూల్ బేస్ కలిపి. అవి కనుక దీనిపైన మనకి డ్యూల్ బేస్ పర్ ఛానల్కి అయితే ఒకటైతే వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, పర్ ఛానల్కి ఒకటైతే వేసుకోవచ్చు. ఓకేనా, 4 ohms పైన అయితే చెప్తున్నాను అనమాట. 4 ohms పైన కనుక ఉన్నట్లయితే బేసెస్ ఒక డ్యూల్ బేసెస్ ఒక ఛానల్కి అయితే వేసుకోవచ్చు అనమాట. అలాగే 4 అయితే వేసుకోవచ్చు ఛానల్స్కి వచ్చేసి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ టాప్స్ కనుక చూసినట్లయితే 1200 వాట్స్ టాప్స్ కనుక ఉన్నట్లయితే పర్ ఛానల్కి 2 అయితే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే మనము 4 ఛానల్కి 8 టాప్స్ అయితే వేసుకోవచ్చు. 1200 వాట్స్ కలిగిన టాప్స్ మనకి 8 టాప్స్ వరకు అయితే వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఇదనమాట 4 ohms పైన మనకు చూసినట్లయితే. ఇప్పుడు మనము 2 ohms పైన ఎంత వాట్స్ అనేవి ఇస్తారు చూద్దాం. ఓకేనా, 2 ohms పైన కనుక చూసినట్లయితే పర్ ఛానల్కి మనకి 3500 వాట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, 3500 వాట్స్ మనకైతే ఇస్తుంది అనమాట. ఇది వచ్చేసి దీనికి కానీ మనకి పర్ ఛానల్ వచ్చేసి మనకి 3500, 3500, 3500, 3500 అలాగే మనకి 4 ఛానల్స్కి డివైడ్ అయితే ఉంటుంది అనమాట. పర్ ఛానల్ మనం 3500 కదా. దీనికి మనము ఏది వాడాలంటే మనకి 1500 వాట్స్ మనకి డ్యూల్ బేసెస్ ఉంటాయి కదా, 1500 డ్యూల్ బేసెస్ అంటే 3000 వాట్స్వి డ్యూల్ బేసెస్ కనుక ఉన్నట్లయితే హెవీ వైబ్రేషన్ కానీ రివర్స్ బేస్, ఫ్రంట్ బేస్, కర్వ్ ఏదైనా తీసుకోండి. 3000 వాట్స్ డ్యూల్ బేస్ కనుక ఉన్నట్లయితే 2 ohms డెఫినెట్గా అయితే ఈ ఒక 2 ohms పైన వచ్చేసి మనకి పర్ ఛానల్కి ఒకటైతే వేసుకోవచ్చు. అలాగే మనం 4 అయితే రన్ చేయొచ్చు అనమాట. కూడా 3500 వాట్స్ అయితే మనకి ఒక ఛానల్ పైన అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే మనకి 3000 వాట్స్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా అయితే మీరు 4 అయితే వేసుకోవచ్చు. అదే మీ దగ్గర కానీ టాప్స్ కనుక ఉన్నట్లయితే 1000 వాట్స్ కనుక టాప్స్ కనుక ఉన్నట్లయితే పర్ ఛానల్లో అయితే 3 అయితే వేసుకోవచ్చు టాప్స్. లేదు మా దగ్గర 1500 అలాగా ఉన్నాయనుకోండి, పర్ ఛానల్ 2 అయితే వేసుకోవచ్చు. ఎంత లేదనుకున్నా కానీ 10 టాప్స్ వేసుకోవచ్చు అనమాట 1000 వాట్స్ కనుక ఉన్నట్లయితే. లేదు 1200 వాట్స్ అలాగ ఉన్నాయి బ్రో అని అనుకుంటే మీరు డెఫినెట్గా అయితే 8 వరకు అయితే వేసుకోవచ్చు టాప్స్ వచ్చేసి. ఓకేనా, ఇది వచ్చేసి బెస్ట్ థింగ్ అనమాట. 2 ohms పైన కానీ టాప్స్ ఉన్నట్లయితే ఈ యాంప్లిఫైర్ పైన వచ్చేసి మనకి ఎంత లేదనుకున్నా కానీ మనకి 8 వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. ప్రతి ఛానల్ 8 టాప్స్ వరకు అయితే వేసుకోవచ్చు 1000 వాట్స్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసి మాన్యువల్ యాంప్లిఫైర్ అనమాట, మనకి డిజిటల్ యాంప్లిఫైర్ అయితే కాదు. ఓకేనా, మనకి క్రాస్ ఓవర్ కానివ్వచ్చు లేదా డిబిఎక్స్ కానివ్వచ్చు, ఇటువంటి యూజ్ అయితే తప్పకుండా అయితే చేయాలి. మీరు వచ్చేసి 2 ఛానల్స్కి టాప్స్ లాగా పెట్టుకోవచ్చు, అలాగే 2 ఛానల్ బేస్ లాగా అయితే క్రాస్ ఓవర్ యూజ్ చేసి మనము ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇదిగానైతే ఉంది. ఇప్పుడు మనము బ్రిడ్జ్ మోడ్లో ఇది వచ్చేసి ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలి అని అయితే చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన D30 యాంప్లిఫైర్ వచ్చేసి మనకి 2 ఛానల్సే, కానీ ఇది వచ్చేసి 4 ఛానల్స్ అనమాట. దీంట్లో ఏ విధంగా యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ దీని ఎంత వాట్స్ ఇస్తుందో చూద్దాం. 8 ohms. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి 8 ohmsలో కనుక చూసినట్లయితే మనకి 5200 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. 5200 వాట్స్ పర్ ఛానల్ అంటే మనకి 5200 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ దీనిపైన మనకి ఏం వేసుకోవచ్చు అంటే 5200 వాట్స్ కదా, దీనిపైన మనము ఏం వేసుకోవచ్చు అంటే 1000 వాట్స్ టాప్స్ 4 అయితే వేసుకోవచ్చు. అంటే మనం ఏ టాప్స్ వేసుకోవచ్చు బ్రిడ్జ్ మోడ్లో కానీ
ఛానల్ 1కి అలాగే 4 అండ్ ఛానల్ 2కి 4 ఆ విధంగా చేసుకోవచ్చు. 1000 వాట్స్ టాప్స్ బేసెస్ గురించి మనకి 21 ఇంచెస్ స్కూప్స్ కనుక ఉన్నట్లయితే 4000 వాట్స్ స్కూప్స్ అయితే వస్తాయి. అవి కనుక ఉన్నట్లయితే మనకి ఓకేనా 21 ఇంచెస్వి డెఫినెట్గా అయితే 4000 వాట్స్ కాబట్టి మనకి బ్రిడ్జ్మోలో ఛానల్ 1కి ఒక స్కూప్, ఛానల్ 2 స్కూప్ చేసుకుంటే బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మనము 4 ohmsలో ఎంత అవుట్పుట్ వస్తుంది నేనైతే చెప్తాను. 4 ohmsలో కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 7000 అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, మనకి 7000 వాట్స్ అయితే ఇస్తుంది మనకి పర్ ఛానల్ 7000 అండ్ ఇంకో ఛానల్ మనకి 7000 అయితే అవుట్పుట్ ఇస్తుంది. దీనికి కానీ మనము 3000 వాట్స్ డ్యూల్ బేసిస్ అయితే మనము బ్రిడ్జ్మోలో పర్ ఛానల్ 4 ohms పైన ఉన్నట్లయితే పర్ ఛానల్ 2 అయితే వేసుకోవచ్చు. అండ్ బ్రిడ్జ్మోలో మన ఛానల్ 1 ఛానల్ 2కి వచ్చేసి 4 అయితే వేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ అలాగే టాప్స్ కనుక చూసినట్లయితే మీరు 1000 వాట్స్వి పర్ ఛానల్ పైన వచ్చేసి 6 అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బెస్ట్ థింగ్. అండ్ టోటల్గా మనకి బ్రిడ్జ్మోలో పర్ ఛానల్ వచ్చేసి మనము 6 అయితే వేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ అయితే ఏమైతే ఉండదన్నమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి బ్రిడ్జ్మోలో మనము మనము దీనికి కనెక్ట్ చేయాలని చెప్తా చూడండి. ఏం లేదు, మన D30 ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఏమంటే మనకి ఛానల్ 1 నుంచి పాజిటివ్ అండ్ ఛానల్ 2 నుంచి నెగిటివ్ అయితే తీసుకోవాలి. ఓకేనా, అవి రెండు మనకి ఒక కంబైన్ అయితే ఒక ఛానల్ అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ ఛానల్ అండ్ ఛానల్ C అండ్ ఛానల్ D అంటే మనకి ఛానల్ 3 నుంచి అండ్ ఛానల్ 4 నుంచి ఛానల్ 3 పాజిటివ్ అండ్ ఛానల్ 4 నుంచి నెగిటివ్ అయితే తీసుకొని మనము ఈ విధంగా అయితే మనము బ్రిడ్జ్మోలాగా అయితే కన్వర్ట్ చేసుకొని మనము అది ఒక ఛానల్ 2 లాగా అయితే కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంతే, ఏముండదు అనమాట. అదంతా మనకి మెన్షన్ అయితే చేసింటారు. మీకు అర్థం కాకుండా మళ్ళీ అయితే కామెంట్ చేయండి, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఓకేనా, దీంట్లో మనకి టర్మినల్స్ అయితే ఉండవు, అదొకటే బ్యాడ్ థింగ్ వచ్చేసి. మిగతాదంతా అయితే బెస్ట్ యాంప్లిఫైర్ క్లాస్ D యాంప్లిఫైర్ వచ్చేసి దీంట్లో మనకి ట్రాన్సిస్టర్స్ మొత్తం మనకి డస్ట్ ప్రూఫ్ అయితే ఇస్తారనమాట వాళ్ళు. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట యాంప్లిఫైర్ వచ్చేసి. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కనుక మీరు కావాలి అని అంటే మనకి D30 యాంప్లిఫైర్ కనుక చూసినట్లయితే ఓకేనా, D30 యాంప్లిఫైర్ చూసినట్లయితే అప్రాక్స్గా ఇప్పుడు మనము 1 lakh రూపీస్ అయితే ఉందన్నమాట. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, అది మన ఇండియా బ్రాండే లేండి. అండ్ మన ఇండియా బ్రాండ్ ఇప్పుడు వచ్చేసి D30 వచ్చేసి మనకి 14,000 వాట్స్ అవుట్పుట్స్ అండ్ రెండు మనకి 14,000 ఉంటుంది. ఏమంటే మనకి హోమ్స్లో మనకి వాట్స్ అనేది చేంజ్ అవుతుంది. మనకి D30 వచ్చేసి మనకి అప్రాక్స్గా 1 lakh అయితే పడుతుంది అనమాట. D60 వచ్చేసి మనకి 96,000 రూపీస్ అయితే పడుతుంది. ఓకేనా, D60 96,000 పడుతుంది. D30 వచ్చేసి 1 lakh రూపీస్ అయితే పడుతుంది. ఓకేనా, మీరు తీసుకోవాలనుకుంటే బేసెస్ కానివ్వచ్చు, టాప్స్ కానివ్వచ్చు, మనకి రెండు విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఏమంటే ఇది మాన్యువల్ యాంప్లిఫైర్, డిజిటల్ అయితే కాదు. ఓకేనా, అండ్ అలాగే ముఖ్యంగా వచ్చేసి మీకు SLVకి సంబంధించిన యాప్ కానీ అయితే ఇప్పుడైతే ఉందన్నమాట. వాళ్ళగా మనకి నార్మల్ ప్లే స్టోర్లో కానీ అవైలబుల్ ఉంటుంది SLV ఇండియా అనేది. నేను లింక్ కానీ యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే వీళ్ళు వాట్సాప్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వచ్చి ఇది మనకి మేడ్ ఇన్ ఇండియానే అనమాట. ఇది మనకి వీళ్ళు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పంజాబ్లో అయితే ఉంటుంది. మన SLVకి సంబంధించినవి బెస్ట్ స్పీకర్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. యాంప్లిఫైర్స్ కానీ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. మీకు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అయితే తీసుకోండి. లేదు మనకి ఫ్లిప్కార్ట్ మీరు ఎలా షాపింగ్ చేస్తారో లేదా అమెజాన్లో ఎలా షాపింగ్ చేస్తారో అలాగైతే మీరు షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట. వీళ్ళు ఒక ఆన్లైన్ స్టోర్ అయితే ఉంది, SLV ఇండియా అనేది యాప్. అదిగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్లో పోయి మీరు SLV ఇండియా అని అయితే సెర్చ్ చేస్తే మీకైతే యాప్ అనేది అయితే చిక్కుతుంది అనమాట. ఓకేనా, ఇదనమాట నేను చెప్పిన క్లాస్ D యాంప్లిఫైర్స్ SLV ఇండియా కంపెనీ తరపు నుంచి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. అండ్ SLV ఇండియాకి సంబంధించిన మీకు అదొక యాప్ అనేది యాప్లో మనము ఏ విధంగా ఆర్డర్ అనేది చేసుకోవాలి అది కనుక మీరు వీడియో కానీ చేయమంటే చేయండి అని మీరు కామెంట్ కింద చేసినట్లయితే నేను డెఫినెట్గా అయితే మీకోసం అయితే చేస్తాను అనమాట. మీరు ఏ విధంగా అనేది ఆర్డర్ చేసుకోవాలో ఓకేనా, డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి, చేయవద్దు. అండ్ ఇప్పుడు లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుకుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే తప్పకుండా అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమంది అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నా అండ్ SLVకి సంబంధించిన SLV బ్రాండ్కి సంబంధించిన ఇంకా ఏమైనా మీరు ప్రోడక్ట్స్ తెలుసుకోవాలని డెఫినెట్గా అయితే
మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి, లేదా వేరే కంప్లైంట్స్ కావాలనుకున్నా కానీ ఆ మోడల్ నెంబర్ ఒకటి నాకు మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట, ఎంత ప్రైస్ పడుతుంది అనేది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా ఏ వీడియోస్ చేయాలో, ఏ కంపెనీస్ చేయాలో డెఫినెట్గా అయితే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియోస్ తీసుకొని రావడం కానీ ట్రై అయితే చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.